చాలామంది మా మా ప్రాంతంలో బోర్లు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోకుండా ఏం చేయాలని అడిగారు. మరి సమయం లేదు. మీరు చెరువు తవ్వుకోవటం అనేది ఉత్తమమైన మార్గం. ఇది మార్చి, ఏప్రిల్, మే నెలలో ఇంట్లో వాళ్ళు వద్దన్నా, ఊర్లో వాళ్ళు వద్దన్నా సరే చెరువు తవ్వేయండి. చెరువులో నీళ్లు నిలబడుతున్నాయా, నిలబడట్లేదా అది కూడా మీరు చూడొద్దు. నీళ్ళు ఇంకించడమే మీ పని. భూమి మనకి ఎన్నాళ్ళు నీళ్ళు ఇచ్చింది కదా. మీకు 5 ఎకరాల భూమి ఈ భూమి మీద ఉందంటే ఇంకో 5 ఎకరాలు పైన ఇచ్చాడు భగవంతుడు. ఆ ఆకాశంలో ఉన్న 5 ఎకరాల భూమి కూడా మీదే. అక్కడ పడ్డ జాలువారిన వర్షం నీళ్ళు మీ భూమిలో ఇంకాలి. అది పారిపోతుందంటే ఉపయోగం లేదు. ఈ భూమండలం, సముద్రం, నదులు, కొండలు, గుట్టలు ఎలా అయితే నిర్మాణం జరిగిందో దీన్ని మీరు మినేచర్గా ఊహించుకుని మీ పొలాన్ని కూడా అలా తయారు చేసుకోవాలి. ఒక చెరువు తవ్వారనుకోండి, 10% చెరువు, మీ పొలంలో 10% చెరువు. అది ఒక కాళేశ్వరం ప్రాజెక్టుతో సమానం మీ పొలానికి, లేకపోతే ఒక పోలవరంతో సమానం. 10% చెరువు, ఇది విధిగా అంతే. ఆ వచ్చిన మట్టిని ఎత్తు లేపండి. అది కొండ అనుకోండి, ఆ కొండ మీద రకరకాల చెట్లు పెట్టండి. 5 ఇయర్ మొదలు పెట్టుకోండి. అది అడవి అనుకోండి, అక్కడ అనేక రకాల పక్షులు. నేను ఇది చేసి కృష్ణా జిల్లాలో 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. తేనె తొట్టిలు ఇన్ని 3 వచ్చినాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వరిలో తేనె తొట్టి పెట్టగలుగుతుందా? వరిచేలో నా చుట్టూ ఉన్న లక్షల హెక్టార్ల భూమి వరిచేలే. ఎక్కడ ఒక కీటకం వాళ్తకి చోట్లేదు, ఒక పక్షి వాళ్తకి చోట్లేదు. మరి ఒక గింజ వ్యాప్తి ఎలా చెందుద్ది? ఒక గింజ భూమి మీద ఉంటేనే అది మొక్కై, మానే, చెట్టే, వర్షాలు పడతాయి. మరి మనం మోనోకల్చర్కి వెళ్తాం వల్ల భూమి వేడెక్కుతుంది, మన అవసరాలు పెరుగుతున్నాయి, విలాసమైన వస్తువులు వాడుతున్నాము, తర్వాత అనుకరణ చేసి బతుకుతున్నాము, వేరే వాళ్ళగా బతకాలని బతుకుతున్నాం. దీనివల్ల ఎక్కువ మనం వస్తువులు వాడేస్తున్నాం. నిరాడంబరంగా ఎవరూ బతకట్లేదు. ప్రతి దానికి కొత్త వస్తువు కొంటున్నాం. ఇక్కడ అమ్మలు ఉన్నారు, వేరే అనుకోవద్దు. ఒక పెళ్ళి కట్టుకున్న చీర ఇంకో పెళ్ళి కట్టుకోవట్లేదంట అమ్మలు, మళ్ళీ కొత్త చీర కొనివ్వాలంట. మొన్న ఒక ఆవిడ చెప్తుంది, నిజం ఉంటుందో నాకు తెలియదు. మరి అంత కోరికలు ఉన్నాయి అంటున్నారు. మరి ఎందుకోసం చెప్పండి? మనకి ఇలాంటి తరహా భూమి ఇంకోటి ఉందంటే మనం అలా అనుకోవచ్చు. ఈ భూమి మీదే మనం బతకాలి. భూమిని వేడి పెంచకుండా బతకడం అనేది మనం చేయాలి. మీరు నేత వస్తువులు కొనుక్కోండి, కరెంటు లేకుండా తయారు చేస్తారు. ఖాదీ వస్త్రాలు కొనుక్కోండి, అది మంచిది. చేనేత వస్త్రాలు అంటే సగం పవర్లూము, సగం హ్యాండ్. ఖాదీ అయితే 100% ఇది ఖాదీ వస్త్రం. ఇది అంతా మనిషి తయారు చేసింది. దీంట్లో ఎక్కడ యంత్రం లేదు, విద్యుత్ లేదు. ఇలాంటివి మీ పెళ్ళిళ్ళలో వాడాలి. తర్వాత వ్యవసాయం చేస్తున్న మీరందరూ చేయబోతున్న వాళ్ళు ఉన్నారు. మీ ఊరిలో ఒక వాణిజ్యాన్ని మీరు ప్రారంభించండి భవిష్యత్తులో. ఈ తరహా భోజనాలు వాళ్ళు తిన్నారు కదా, ఇది మీ పెళ్ళిళ్ళలో, మీ ఊర్లో పెళ్ళిళ్ళలో ఇలా పెడితే ఒప్పుకునే వాళ్ళు ఉంటారుగా, మీలాగా మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఇలాంటి పెళ్ళిళ్ళు చేయండి. మేము 35 పెళ్ళిళ్ళు చేసాం. నాకున్న ఇన్ని పనుల్లో 35 పెళ్ళిళ్ళు చేసాం. దీనివల్ల స్థానికంగా రైతులు, రూరల్ ఎకానమీ పెంచాలి. మనం అక్కడే రైతులతో కొనిపించాలి, ఆ ఊరిలోనే పెళ్లి చేయాలి. ఇలా మీరు పంటలు పండిస్తే పాటు వంటలు కూడా నేర్చుకోండి. అశోక్ రెడ్డి అని గుంటూరు జిల్లాలో తయారు చేశాం. ఆ పిల్లోడు చెరుకు రైతు, తెలుసండి. అతను ఇప్పుడు వంటలు చేస్తున్నాడు. బోళ్ళు పెళ్ళిళ్ళు చేయించా ఆయనతో. ఆయన రైతు, ఎవరు వండినా రుచి వస్తుంది. ఇది రవి గారు వండితే కాదు, మీరు వండినా రుచి వస్తుంది. మాడగొట్టకుండా ఉంటే చాలు, ఎవరు వండినా వస్తుంది. ఎందుకంటే పంటలో ధర్మం ఉంది కదా, అది జరుగుద్ది. అందుకనే మీరు అలా పెళ్ళిళ్ళు చేయాలనుకున్న, మీరందరూ కలిసి ఇలా ఒక షాపు పెట్టాలనుకున్న, ఆ షాపులో భోజనాలు కూడా పెట్టండి. ఇలా చేయండి. ఇలా చేస్తేనే ఫుడ్తో కనెక్ట్ అవుతారు ఎవరైనా సరే. అలా చేయండి.
మరి అనుకున్న షెడ్యూల్ ప్రకారం 4:30 అయిందమ్మా. పర్వాలేదు, ఒక పావు గంట గురించి మాట్లాడమంటే మాట్లాడు. ఇప్పుడు మీరు తాగే నీళ్ళు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అద్భుతం. ఎవరికైనా గ్యాస్ వచ్చిందా పైకి? ఇది ఇత్తడి అన్నం రూపంలో ఫస్ట్ ఇత్తడి గిన్నెలో వండుకోవాలి. ఇత్తడి గిన్నెలో వండుకోవాలి. ఇత్తడి గిన్నె కన్నా బెస్ట్ కంచు, కంచు కన్నా బెస్ట్ కుండ. కుండలో వండుకున్నా అనుకోండి మీకు 100కు 100 మార్కులు. కుండ స్థానికంగా కుమ్మరుల చేత తయారైన కుండతో వండుకోండి. ఈ కుండ 2 కుండలు తెచ్చుకోవాలి. అన్నం వండిన తర్వాత వెంటనే తీసేసి నీళ్లు పోస్తే సరిపోతుంది. ఒకవేళ అన్నం మిగిలిందనుకోండి, దాంట్లో నీళ్లు పోసేసి తెల్లారి దాన్ని అన్నంగా తింటే మంచిది. నీళ్ళు తీసేసి, లేకపోతే పాలు పోసేసి తోడు చుక్కేసి అలా తిన్నా మంచిదే. గట్ బ్యాక్టీరియా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో కుండ పక్కన పెట్టుకోండి. 3వ కుండ ఏంటంటే గంజి. అన్నాన్ని ఎప్పుడూ కూడా ఎసరు పెట్టి వండాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో బియ్యం వేయాలి. ఏ బియ్యమైనా, ఎర్ర బియ్యమైనా, నల్ల బియ్యమైనా, తెల్ల బియ్యమైనా, ఏదైనా సరే. తెల్ల బియ్యం అంటే హాఫ్ వైట్ ఇప్పుడు తిన్నది. 1కి 5 నుంచి 7 గ్లాసులు పోసేయండి. గుడ్డి లెక్క 5, 7. గంజి మీకు ఎలాగ వస్తుంది కాబట్టి నీళ్లు మరుగుతున్నప్పుడు ఎసరు అంటారు. రాత్రి నానబెట్టిన బియ్యాన్ని దాంట్లో వేయండి. ముదురు గింజలు రంగు, నల్ల రంగు, ఎర్ర రంగు ఉన్నాయి, రాత్రి నానబెట్టండి. బియ్యం హాఫ్ వైట్ ఉన్నాయి, బహురూపి, చింతలూరు సన్న ఇలాంటివి అయితే గంట ముందు నానబెట్టినా చాలు. రాత్రి నానబెట్టినా నష్టమేమి లేదు. ఈ మరుగుతున్న నీళ్ళల్లో నానిన బియ్యాన్ని వేయాలి. అన్నం ఉడికినాక గంజి వంచండి. ఆ గంజి 3వ కుండలకు వంచాలి. వంచిన గంజి మీద ఇలాంటి పల్చటి బట్ట మూతి కట్టాలి. ప్లేట్ వేయకూడదు. నిద్ర చేయాలి రాత్రి. తెల్లారి ఆ గంజిని మీరు నీళ్లు కానీ మజ్జిగ కానీ కలుపుకొని తాగండి. ఉప్పు వేసుకోవద్దు. అన్నం ఎంత గొప్పదో అన్నానికన్నా 10 ఇంతలు గొప్పది ఆ గంజి. పూర్వం చూడండి, ఏమి లేకపోతే కల్లో గంజి తాగి బతికేస్తామన్నారు చూసారా? ఈ గంజి ఆ గంజి అంత మాట అన్నారు చూసారా? ఈ గంజి అంత గొప్పది. గట్ హెల్త్ పెరుగుద్ది. అలాగే పేస్ట్ మానేయండి. ఆవు పిడక బూడిదతో పళ్ళు తోముకోండి. కచ్చిక తాత చేసిన పనులే మీరు చేయాలంతే. పై చిగుళ్ళు, కింద చిగుళ్ళు, ఇది లోపల చిగుళ్ళు, ఇది లోపల. దీంతో పడుకునేటప్పుడు తోవాలి, లేకంగానే తోవాలి. అగ్నిహోత్రం వేశారు కదా, ఆ బూడిదతో తోముకుంటే ఇంకా మంచిది. ఆ బూడిదని రోజు నీళ్ళల్లో వేసుకుంటే మీ ట్యాప్ వాటర్లో, చెరువు నీళ్ళల్లో, బావి నీళ్ళల్లో వాటర్ 100% ఆల్కలైన్. మీరు టెస్ట్ చేసుకోండి ఏ ల్యాబొరేటరీలో అయినా. మన శరీరంలో ఉన్న రక్తం ఆల్కలైన్, కానీ ఈ ఫుడ్తో ఎసిడిక్గా మారుస్తున్నాం. మీరు అది వేసుకోండి. ఇది ఇంకొకటి ఏంటంటే, ఈరోజు చేసింది ఏంటంటే, వట్టి వేర్లు అంటే ఏ ఆయుర్వేద షాపులో దొరుకుతాయి. ఇన్ని మీ ఇంటి మందం అయితే 2 బిందులు అనుకోండి. ఇన్ని నీళ్ళల్లో పెట్టి పొయ్యి మీద కాసేయండి. కడిగేసి దాన్ని నీళ్ళల్లో ఒక ½ లీటర్ పోసి ఇంత గుప్పుడు వేసేసేయండి. వట్టి వేరు కాగిన తర్వాత పల్చటి బట్ట తీసుకుని వడపోసుకుని ఈ బిందులో కలిపేసుకోండి. మీకు చేసింది అదే. రాత్రి ఆ పని చేశా. దాంట్లో 1 స్పూనుడు సొంటి, జీలకర్ర, వాము, మిరియాలు ఇవన్నీ కలిపిన పౌడర్ని 1 స్పూన్ వేసుకోండి. ఇక మీకు గ్యాస్ అనేది రాదు. భవిష్యత్తులో ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇది అన్నీ ఒక 200 గ్రాములు పెట్టుకోండి. సొంటి, వాము, జీలకర్ర, సొంటి 200 గ్రాములు. మిరియాలు అనేది ఒక 50 గ్రాములే. నల్లది అంటే మార్కెట్లో ఇప్పుడు ఇంట్లో వాడేది ఏంటిది అది? అదే తెల్లది. ఇవి వేస్తే రోజు మీరు ఏ నీళ్ళలోనే వేసేసుకోండి. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇచ్చేసేయండి. ఇంకా గ్యాస్ ఎప్పటికీ రాదు. చాలా సౌకర్యంగా ఉంటుంది. తేనుపులు రావు.
కలిపేసేసుకోండి. అది కలిపేసి ఒక స్పూన్ ఇది వేసేసేయండి. వట్టివేర్లు మొక్కలు కూడా అమ్ముతారు. మీ చేను గట్ల మీద కానీ ఎక్కడైనా పెట్టుకోండి, చెరువు గట్ల మీద. దీనివల్ల 16 అడుగులు వెళ్తుంది వేరు. మట్టి కోతకు గురి కాకుండా ఉంటుంది, మట్టి కరగనే అవుతుంది. వట్టివేరు మీకు నర్సరీలో దొరుకుతుంది, ఆకు గడ్డి లాగా ఉంటుంది, గడ్డి జాతి అది కరెక్ట్. కానీ ముదురుగా ఉంటుంది, ఆకు బుష్ లాగా వస్తుంది అనమాట. పూర్వం వేసవి కాలంలో చేపలు అల్లేవాళ్ళు వస్తున్నారు, కానీ అది కాదు, దాని రూపంలో గడ్డి పెడుతున్నారు. అది ఎక్కడ దొరకట్లేదు. అది మానసిక ప్రశాంతతనిస్తుంది. అది దాని వచ్చే ఫ్లేవర్. దర్భగడ్డి కాదు, వట్టి వేరే, కస్కడి అంటారు హిందీలో. ఇదేదమ్మా, ఈ పౌడర్ అక్కర్లా, ఇవన్నీ ఎండలో పెట్టి పౌడర్ చేసేసేయండి. పౌడర్ చేసినాక ఒక స్పూన్ వేసుకోండి. అన్నీ ఈక్వల్ రేషియో. ఏది వాము, జీలకర్ర, శొంఠి, మిరియాలు మాత్రం దాంట్లో 4వ భాగం. వట్టివేరు మరిగించాలి, నీళ్ళల్లో మరిగించి వడపోసుకుని పోసుకోండి. మీరు ప్రయాణాల్లో కూడా ఆ నీళ్ళు పట్టుకెళ్ళచ్చు. అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఫ్రై చేయక్కర్లా. తర్వాత మీరు ప్రయాణాల్లో ఈ అగ్నిహోత్రం చేశారుగా ఉదయం, ఈ భస్వాన్ని మీరు పొట్లం కట్టుకుని వెళ్ళిపోండి. పొట్లం కట్టుకుని ఇది నేను కరెక్ట్గా 16 ఏళ్ళ నుంచి వాడుతున్నా. ఒక్క వాటర్ బాటిల్ కొనలా నేను, ఎంఎన్సి కంపెనీది. ఆ పౌడర్ వేసుకుంటాను అంతే. మీరు ఇలా ఒక క్లాత్ బ్యాగ్ తీసుకుని ఇలా పెట్టుకున్నారనుకోండి, ఇంట్లోంచి ఏమైనా ఫోన్ వస్తే కూరగాయలు అయిన దీంట్లో వేసుకెళ్ళచ్చు, ఇది వాడచ్చు. చెత్త లేకుండా ఊరిలో మనం ఇలా బతకాలి. ఇలా ఇంకా మీరు సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి, కొత్తగా కట్టుకున్నప్పుడు ఒకటి చెప్తాను. ఇది మీరు నివాసం అనుకోండి, దీని మీద పడ్డ నీరు, ఈ టెంట్ హౌస్ని చూసారా, దీని మీద వర్షాకాలం 3 నెలలు పడే నీళ్లు, 3-4 నెలలు పడే నీళ్లు 500 గజాల స్థలంలో పడ్డ వర్షపు నీళ్లు 3.5 సంవత్సరాలకు సరిపోతాయి ఒక కుటుంబానికి. అన్ని అవసరాలకి, తాగడానికి, వంటకి, బట్టలకి ఎంత నీరు కావాలో అంత నీరు 3.5 సంవత్సరాలు. అంత నీరు మనం బయటికి పంపించేస్తున్నాం. భాగ్యనగరంలో, ఏ నగరం లేని భారతదేశంలో ఇలా పడే దాంట్లో 92% నీరు బయటికి వెళ్ళిపోతుంది. 8% నీళ్ళే భూమిలో ఇంకుతుంది. ఆ 8%లో కూడా మానవ ప్రయత్నాలు ఎక్కడా లేవు. ఎక్కడైతే ఖాళీ మైదానాలు ఉన్నాయో, ఎక్కడైతే యూనివర్సిటీలు ఉన్నాయో, పార్కులు ఉన్నాయో, అక్కడ ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ ఇంకుతుంది నగరాల్లో. తతిమాదంతా ప్లాట్ఫామ్ చేసేసాం. సిమెంటు ప్లాట్ఫామ్ అలాగే ఉంటుంది, అపార్ట్మెంట్లో అలాగే ఉంటుంది. నీళ్ళని ఎక్కడ దాయటానికి అవకాశం లేకుండా చేసేసాం. అందుకని మనం అందరం 8% నీరుని బయటికి పంపించాలి, 92% ఇంకించాలి. ఇక నుంచి మీ అబ్బాయికి కష్టపడి మీరు చదివించి 8 మార్కులు వస్తే తల్లిదండ్రులుగా బాధపడతారా, సంతోషిస్తారా? మరి భూమి కూడా బాధపడుద్ది మనం చేసే పనులకి. అందుకే ఈ సంవత్సరం దాన్ని రివర్స్ చేద్దాం, 92% ఇంకించాలి. దీనికి ప్రతి ఇంట్లో ఒక ఇంకుడు గుంట నిర్మాణం చేసుకోవాలి. ఇంకుడు గుంట అంటే ఇంటి వెనక చెరువుతో సమానం. పొలంలో చెరువు ఎలాగుందో ఇంకుడు గుంట అంటే ఎంత ఉండాలి? మీరు పడుకునే మంచం అంతా. 500 గజాల స్థలంలో మీకు ఇల్లు మనం ఎంత కట్టుకుంటాం? ఈ ఇంకుడు గుంట అంటే 4/6. అక్కడ మీరు మొత్తం నీళ్ళని దాచిపెట్టచ్చు. ఇంకా జీవిత కాలంలో బోర్ ఎండదు. వర్షం పడ్డ నీళ్ళు భూమిలోకి ఎప్పుడూ కూడా ఇలా ఇంకవు. మీరు 8 అడుగులు గుంట తీస్తారు, లోతు 6/4. దీంట్లో ఈ సైజు రాళ్ళని కింద 4 వైపులా సిమెంటు, కాంక్రీటు చేయకూడదు. ఈ సైజు గ్రానైట్ రాళ్ళు అంటారు కదా, 50% నింపేయాలి. ఇది ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మనకు ఎలాగో కన్స్ట్రక్షన్లో రాళ్ళు వస్తాయి కాబట్టి అవన్నీ గ్రేడింగ్ చేసుకుని పెద్ద సైజు రాళ్ళు ఫస్ట్ లేరు, తర్వాత చిన్న, తర్వాత చిన్న, తర్వాత చిన్న, ఇలా గ్రేడింగ్ చేసుకుంటే 50% నింపేయాలి. 8 అడుగుల గుంటలు 4 అడుగులు నింపాలి. సగం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సగం నింపేయాలి. ఆ సగంలో 20 mm రాళ్ళు ఉంటాయి.
అంటే మన కాంక్రీట్ వేస్తాం కదా స్లాబ్కి, అవి ఒక 2 feet వేయాలి. పైన బేబీ చిప్స్ 1 inch, శాండ్ 1 inch, 2 feet 4 inches అయిపోతుంది. ఇంకా 1.8 inches ఏదైతే గ్యాప్ ఉందో అది ఖాళీగా ఉంటుంది. దాని చుట్టూత గోడ కట్టండి. లోపల ఎక్కడ గోడ కట్టద్దు, బయటికి జరిగి కట్టండి కుంగిపోకుండా. టెర్రస్ మీద వచ్చే కనెక్షన్ అంతా దానికి ఇచ్చేయండి. ఇక మీకు 4 రోజులు 5 రోజులు వర్షం పడినా ఆ 1.5 feet దాటి పొర్లి బయటికి ఒక్క చుక్క రాదు. భూమి తాగుతానే ఉంటుంది. ఇన్నాళ్ళు చేసిన పాపానికి తాగుతానే ఉంటుంది. ఎంత దూరం వెళ్తుంది? 1 kilometer వెళ్తుంది ఆ వాటర్. ఇలా ఇటు అటు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ 1 kilometer వెళ్తుంది. ఎందుకు అంటున్నారంటే 1 kilometer, ఇది మేము చేస్తే గవర్నమెంట్ స్కూలు అక్కడెక్కడో ఉండేది 1 kilometer దూరంలో, కవాడిగూడలో. టీచర్స్ వచ్చి మమ్మల్ని కలిశారు. మా బోర్ అప్పటికే 10 ఏళ్ళు ఎండిపోయింది, ఇప్పుడు నీళ్ళు ఎలా వస్తున్నాయని అడిగారు. హ్యాండ్ బోర్లో మళ్ళీ నీళ్ళు వచ్చినాయి. ఇలా నీరు అనేది ఎప్పుడు ఇలా వెళ్తుంది, లోపలికి వెళ్ళినాక ఇలా వెళ్ళదు. అందుకనే మీరు చేస్తే మీ పక్కన వాళ్ళకి ఉపయోగపడుద్ది. మీ కాలనీ వాళ్ళందరూ కలిసి చేసుకున్నారనుకోండి, ఇంకా దాని ప్రభావం ఎక్కువ వెళ్తుంది. ఇది అందరూ కలిసి చేసుకోవడం వల్ల కాస్ట్ కూడా తగ్గుద్ది. ఇట్లా మీరు నీటిని దాచిపెడతామనే చేయాలి. బ్యాంకులో డబ్బులు ఎలా దాస్తున్నారో, బోరు అనేది సంపదని దోచుకోవటం, ఎప్పటికీ చెరువు అనేది సంపదని దాచుకోవటం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.